ఈడ పాలు నీళ్ళు ఏందనేది స్పష్టంగా కనబడుతుందండి. బీజేపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళము కాంగ్రెస్ వాళ్ళము మంత్రి పదవి ఇస్తారు, బీఆర్ఎస్ వాళ్ళము కంప్లైంట్ చేయరు, మీరెందుకు సుమోటోగా చర్యలు తీసుకోరని మీరు అడుగుతారు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘన చేసినా కూడా మీరు వాళ్ళని ప్రశ్నిస్తారు తప్ప మీరు ప్రశ్నించరు. కానీ వాళ్ళు ప్రశ్నిస్తున్నాం, వాళ్ళనే మీరు తప్పుపడతారు. మేము చర్య తీసుకోవాలని అడుగుతున్నాం, చెప్తున్నాం. మీరు కంప్లైంట్ ఇవ్వలేదు కదా వరకు. ఇచ్చిన కంప్లైంట్స్ కే దిక్కు లేదు. నేను ఇప్పటికి 10 సార్లు పోయినా, నేను ఇప్పటికి 10 సార్లు పోయినా, 10 సార్లు పోయినా. అవును, 11 ఒక్క యాక్షన్ పోతాం. ఎందుకు పోతాం? ఇవాళ ఇది నిన్నటి వరకు చివరి నిమిషం దాకా అధికారికంగా నిర్ణయం జరగలే. రాత్రి పొద్దున్నే పెట్టిండు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి ఉంటే అదే బీసీ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారు ఆపిరు కదా, సాంకేతికంగా ఆపింది కదా. మరి ఇలా రాజ్యాంగ పరిరక్షకులు ఎవరండి? రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారే కదా. మరి ఇది రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ నడుస్తుండగా ఇక్కడ ఎన్నికలు ఆపొద్దని చెప్పి గవర్నర్ గారు ఆపొచ్చు కదా, ఎన్నికల కమిషన్ ఆపొచ్చు కదా. బీజేపీ ఆ పని ఎందుకు చేయలేదు? బీజేపీ కేవలం బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎందుకంటే ముస్లింలు అనేటటువంటి కాంగ్రెస్ మీద కోపంతో కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏది నెరవేర్చకుండా మోసం చేస్తుంటే బీఆర్ఎస్ వైపు తిరిగినారు. కాబట్టి బీఆర్ఎస్ పక్షాన ఇవాళ మెజారిటీ ముస్లింలు ఓటింగ్ వేయటానికి వాతావరణం ఏర్పడింది. కాబట్టి దాన్ని చెదరగొట్టడం కోసము ఏంటిది హిందూ ముస్లిం బీజేపీ అజారుద్దీన్కి ముస్లింకు మంత్రి ఇచ్చింది, మేము అడ్డుకుంటున్నాం. హిందూ ముస్లిం మధ్యన భావోద్వేగాలని పెంచి ఆ ముస్లింలను మళ్ళీ ఎట్లా బీజేపీకి వేయరు కదా, ఎట్లా వేయరు కదా. హిందువులు మాకు ముస్లింలు మీకు అన్నట్టుగా ముస్లింల వైపుని ముస్లింలని